నమస్తే అండి. హలో. ఈరోజు మనం బాల్కనీ గార్డెనింగ్ ఎలా చేయాలో, మొక్కలు ఫస్ట్ నుంచి ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఏ ప్లాంటర్ తీసుకోవాలి అనేది కమెంట్ సెక్షన్లో చెన్నై నుంచి పేరైతే తెలియదు, వీరనారాయణ అని వచ్చింది కమెంట్ బాక్స్లో. ఇంతకుముందు కూడా 2-3 అడిగారు కాబట్టి, సో బాల్కనీ గార్డెనింగ్ మనం ఎలా చేయాలి, మ్యాక్సిమం ఎఫెక్టివ్ యూజ్ ఆ గివెన్ స్పేస్లో మనం ఎలా చేయాలనేది నాకు తెలిసినట్టుగా నేను మీకు చెప్తాను. ఇప్పుడు అది 2.5 by 5 or 6 feet ఉందండి. అందులో ఎన్ని మొక్కలు పట్టాయి ఏంటి. యాక్చువల్లీ ఇది మనకి అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్గా యూస్ అవుతుంది. చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయంటే, ఒక స్టూల్లో నేను ఇక్కడ వంకాయ మొక్క పెట్టాను. ఇది నేను టెర్రస్ నుంచి తీసుకొచ్చాను. ఆల్రెడీ ఒక వంకాయ కూడా ఉంది. దాన్ని ఎందుకు అట్లా పైన పెట్టానంటే, ఎండ చాలా కావాలి, లాట్స్ ఆఫ్ ఎండ ఉంటేనే పూలు కాయలు వస్తాయి. గ్రిల్ ఉంది కాబట్టి పైన సీజనల్ ప్లాంట్స్ కోసం ఇది తీసుకొచ్చాను. అది నేను ఇప్పుడు కింద తీసుకొచ్చాను, పెట్టినే ఉండేది. సో ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర కానీ, ఏదైనా ఆకుకూరలు కానీ, మింట్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినవి మనం ఇందులో నాటుకోవచ్చు. సో స్క్రాచ్ నుంచి నేను చూపిస్తున్నాను. చిన్న స్పేస్లో మనం ఎఫెక్టివ్గా మనం ఎలా వాడాలో చూడండి. ఫస్ట్ నేను ధనియాలు ప్రొద్దున నానబెట్టి దాన్ని ఒక దాంట్లో మనం పోసుకోవచ్చు. నానబెట్టి దాన్ని పలుకుల్ని రెండుగా చేశాను. యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఒకటి ఏంటంటే, వీ హ్యావ్ టు బి డిటర్మైన్డ్. మనం చెయ్యాలి అనేది మనకి మనసులో ఆ సంకల్పం అయితే మనకు ఉండాలి. సంకల్పం ఒకటే ఉండాలంటే కాదు, పట్టుదలతో మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ గార్డెనింగ్లో. థర్డ్ థింగ్ ఈజ్ రియలీ పేషెన్స్. మనకు కావాలి, కొంచెం ఓపిక ఉండాలి. యాక్చువల్లీ మనసులో నేను గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను అనుకోవటమే ఇట్ ఈస్ ఎ రియలీ రియలీ గుడ్ పాజిటివ్ థాట్. చూడండి, యాక్చువల్లీ నేనేమనుకున్నాను అంటే, ఈ పుదీనాని ఇంకో దాంట్లో పెడదాం అనుకున్నాను. కానీ మనం స్పేస్ ఎందుకు వేస్ట్ చేసుకోవటం. ఇదే మన బ్రింజాల్ వంకాయ దాంట్లోనే స్పేస్ ఉంది కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, పుదీనా అనేది వర్షం కురిస్తే బాగా ఎండగా ఉన్నా దానికి పనికిరాదు. కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ బాల్కనీలో మనం పెట్టుకుంటే వర్షం ఎక్కువ పడదు, ఎండ కూడా అంతగా ఉండదు కాబట్టి బాగా థ్రైవ్ అవుతుంది. తెలుసు కదండి, మింటర్లో కింద ఆకులు తీసేసి మనం పెట్టడమే. సో మేబీ ఈ మింట్ కూడా పైన ఆల్రెడీ పెట్టిన దాని నుంచి కొంచెం అట్లా తీసుకొచ్చాను, చూసారు కదండి. తర్వాత దాంట్లో నీళ్ళు పోయటమే. ఇప్పుడు మనకి స్పేస్ చాలా తక్కువ, సో కొంచెం మనం ఆలోచించి మనం వర్టికల్ స్పేస్ని మనం వాడుకోవచ్చు. దీన్ని కట్టడానికి నా దగ్గర తాడలేదు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాను. ఈ బాటిల్లో నేను రెయిన్ వాటర్ స్టోర్ చేశాను. దాంట్లో ఏం చేశానంటే, అక్కడక్కడ చాకుని వేడి చేసి రంధ్రాలు చేశాను. ఇప్పుడు అందులో కంపోస్ట్ అండ్ మట్టిని నింపి, సాంబార్ ఉల్లిపాయలు మన గార్డెన్లో పండినది ఆ హోల్ దగ్గర నుంచి పెట్టేయటం చుట్టూరు. సో ఒక టవర్ లాగా వచ్చేస్తుంది. కట్టడానికి నాకు ఏమైనా దొరికితే కట్టి మన నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇట్ ఈస్ వెరీ సింపుల్, చాలా సింపుల్. ఒకటి మనకి ఇక్కడ ఏం కావాలంటే కొంచెం పేషెన్స్, స్లైట్గా మనకు పేషెన్స్ ఉంటే, డిటర్మినేషన్, పట్టుదల ఉండాలి నేను చేస్తాను అని. నారాయణ గారు అడిగారు కాబట్టి నాకు ఇక్కడ ఇంకొక చిన్న బాల్కనీ గార్డెన్ నేను స్టార్ట్ చేసినట్టు ఉంది. వేరే వాళ్ళు కూడా చిన్న స్పేస్లో మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది
చేసుకోవచ్చు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకోటి మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే టెర్రస్ గార్డెనింగ్లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్లో ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేసినా వాళ్ళకి మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ స్పేస్ తక్కువ కాబట్టి మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎక్కువ అవుట్పుట్ రావాలి మనకి గివెన్ స్పేస్లో. సో తీగ జాతిది మనం కనుక పెంచుకుంటే మనకి ఎక్కువ హార్వెస్ట్ అనేది వస్తుంది. సో అక్కడ ఇంకొక బకెట్ కూడా ఉందండి. అందులో పెయింట్ డబ్బా, అందులో మనం ములక్కాడ మొక్క అయితే మనం పెట్టుకోవచ్చు, డ్రమ్ స్టిక్. ఎందుకంటే అది కరివేపాకులాగా కూడా మనం వాడుకోవచ్చు. ఆకులు మనం పప్పులో వేసుకోవచ్చు, కాయలు కూడా మన సాంబార్లో కానీ సపరేట్గానే వండుకోవచ్చు. సో అది 3 in 1గా మనకి పనికొస్తుంది కాబట్టి అది చాలా ఎఫెక్టివ్, చాలా యూస్ఫుల్ మనం బాల్కనీలో మనం పెంచడానికి. ఒకటి బీరకాయ, ములక్కాయ, ఇంకోటి అంటే దొండకాయ కూడా మనం పెంచుకోవచ్చండి. దొండకాయ కూడా సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది కాబట్టి ప్రతి పువ్వు కాయగా మారుతుంది. చూడండి, వర్షం కురుస్తుంది. ఇది ఆఫ్టర్నూన్ టైం, సుమారు 1:30 టైం. మనకి ఇక్కడ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, అలా జల్లులు పడుతున్నాయి. చూస్తున్నాను కదండి, ఇది పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మీరు చూడండి, ఆల్మోస్ట్ ఒక 20 minutesలో ఎంటైర్ థింగ్ అంతా అయిపోతుంది. సో మనం కొంచెం ప్రిపేర్ చేసుకుంటే 1/2 hourలో. కానీ మట్టి కొంచెం మనకి ఉండాలి. సో మన ఆకుకూరలు చిన్నగా మన ఆకుకూరలు మనం స్టార్ట్ చేయటం నేను మీకు చూపించాను. స్ప్రింగ్ ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం ఎలా పండించాలి చూడండి, సింపుల్. సో ఈచ్ పాకెట్ నుంచి మనం ఒక్కొక్కటి వచ్చేటట్టు మనం చూసుకున్నాం. పైన అట్లా కట్టుకుంటే చాలు. ఇప్పుడు ఏమి నాకు దొరకలేదు తాడు కట్టుకోవటానికి, కాబట్టి అక్కడ అలా వస్తే నేను చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఇది చూడండి, జింజర్, స్పైసెస్, ఆకుకూరలు ఒకటి అయిందండి. ఇప్పుడు స్పైసెస్ చూడండి, మన జింజర్ అనేది ఏ కుండీ అయితే నేను కేటాయించాను మనం డ్రమ్ స్టిక్కి, అందులో మనం పెట్టచ్చు. ఇంకొకరు కూడా అడిగారండి, రోజ్ ప్లాంట్స్ వాళ్ళు ప్రూన్ చేశారు 2 weeks ముందు, కానీ ఫ్రెష్ షూట్స్ ఏమి రావట్లేదు, చిగులు రావట్లేదని. యాక్చువల్గా సమ్మర్లో ప్రూన్ చేయటమే తప్పు. సరే మనం చేసాము, మనం ప్రూన్ చేసాము, చిన్నగా మనం ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే మట్టిని కొంచెం గుల్లగా చేసుకోవాలి. అంటే కొంచెం సాయిల్ని ఇట్లాగా టిల్ చేసుకోవాలి. సో దట్ ఏరియేషన్ అనేది ఉంటుంది. వీడ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా తీసేసేయాలి. సో టిల్లింగ్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ కంపల్సరీ. అండ్ దెన్ డీవీడింగ్ చేసుకోవాలి. ఈ కలుపు మొక్కలు ఏమైనా ఉంటే అది మనం తీసేయాలి. గులాబీ పువ్వు ఎందుకు అంటే మనకి బాల్కనీ ఉంది కదండి. ఇప్పుడు మనం మొక్కలు పెంచుతున్నాము పూజ కోసం కానీ, తలలో పెట్టుకోవటానికి కానీ, ఏదో ఒక పూల మొక్క కూడా మనం పెంచాలి కాబట్టి పాలినేషన్ కోసం అనుకోండి, ఏదన్నా సరే. నేను ఏ గులాబీ మొక్క నేను సజెస్ట్ చేస్తాను అంటే, సపోజ్ బాల్కనీ ఉంది, మనం అక్కడే బట్టలు ఆరేసుకోవాలి, అక్కడ నడవాలి, అవన్నీ ఉంటే ముళ్ళు లేని గులాబీ మొక్క మనం తీసుకోవాలి. ముళ్ళులు ఉంటే మన బట్టలు చిరుగుతాయి, మన చేతికి రాసుకుపోతే. కాశ్మీర్ రోజ్ ఇస్ ద బెస్ట్. అందుకే నేను అక్కడ కాశ్మీర్ రోజ్ పెట్టుకున్నాను. అది కూడా స్టూల్లో పెట్టుకున్నాను, ఎందుకంటే దానికి కూడా బాగా ఎండ కావాలి కాబట్టి. సో ఇది మనం చేసుకున్న తర్వాత మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే, కంపోస్ట్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి. ఫర్టిలైజర్, నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్, బాగా అంటే టోటల్గా డికంపోస్ట్ అయిన లీఫ్ కంపోస్ట్
అండ్ కొంచెం కౌడంగ్ మాన్యూ రెండు కలిపింది మిక్స్ చేసి. కౌడంగ్ ఆల్మోస్ట్ 8 to 9 months ఓల్డ్ అండి, ఇది చాలా ఓల్డ్. ఒక చిన్న లేయర్ అట్లా వేసేయండి. నేను మీకు ఒక 2 weeks తర్వాత దీని అప్డేట్ కూడా చూపిస్తాను, ఎలా ఎంత హెల్దీగా మొక్క పెరుగుతుందని. ఇప్పుడు ఈ బాల్కనీ గార్డెన్ కిచెన్కి చాలా దగ్గర ఉంది కాబట్టి మనం టీగా చేసినప్పుడు అవి కూడా ఇందులో మనం చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు, దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు చిన్నగా స్పేస్ ఉన్నప్పుడు మనకి మొక్కలు కంపల్సరీ కావాలి. ఇలాంటి గులాబీ మొక్కలు తీసుకుంటే మనం బట్టలు ఆరేసినా మనకేమీ కాదు. అందులోనే నేను గార్లిక్, వెల్లుల్లిపాయలు కూడా నాటుతున్నాను. వెల్లుల్లిపాయలు నాటితే ఏంటంటే పచ్చళ్ళకు దాన్ని ఆకులు పైన వచ్చే కాడలు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తెగులు ఏమీ రాకుండా ఉంటుంది మన గులాబీ మొక్కలకి. సో 2 in 1గా అది మనకి పనిచేస్తుంది. మన స్పేస్ మళ్ళీ మనం వాడుకుంటున్నాము. అదే ఒకే గులాబీ మొక్క, అదే కుండీలో గులాబీ మొక్క ఉంటుంది, ఈ మన గార్లిక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా పైన ఇంకా 2 ఐస్ క్రీమ్ కంటైనర్స్ పెట్టానండి. అందులో ఏం పెట్టాలి అని బాగా ఆలోచించి ఇంకా నేను చెప్తాను. ఐ ఎనేబుల్ టు, మనం ఇది చేసిన తర్వాత ఎట్లాగో నీళ్ళు పోయాలి. సో నీళ్ళు పోసేసాను. టొమాటో పెట్టుకోవచ్చు, చిల్లీస్ పెట్టుకోవచ్చు. చిల్లీస్ బెటర్ ఆప్షన్ అనుకుంటున్నానండి. చిల్లీ అండ్ టొమాటో 2 ఉన్నాయి, నార్లు పోసాను, చిన్న చిన్నగా ఉన్నాయి. ఒక వారంలో కొంచెం పెద్దగా అవుతాయి, అప్పుడు అది పెట్టి నేను మీకు చూపిస్తాను. చూడండి, పెట్యూనియాస్ ఇంకా ఉన్నాయి. సీడ్స్ తీసిన తర్వాత అక్కడ కూడా ఏమైనా పెట్టాను. చూడండి, ఇక్కడ బీరకాయ ఉంది, ఇది ఇక్కడేమో డెఫినెట్లీ డ్రమ్ స్టిక్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్. ఇంకోటి అంటే దొండకాయ, అక్కడ స్పేస్ ఉంది కాబట్టి అక్కడ దొండకాయ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన గ్రిల్స్లో మనం పాకించవచ్చు. సో స్పేస్ మనం యూటిలైజ్ చేసినట్టు మనకు అవుతుంది. మనకి ఇంకా ఏమైనా కావాలంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండి, చాలా మంచి ఆప్షన్. బెండకాయ కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్లాట్స్. యాజ్ వి మూవ్ అప్, పాలినేషన్ కష్టము అనుకుంటే బెండకాయ కూడా చాలా మంచి ఆప్షన్. కానీ స్పేస్ అనేది ఒక 10 మొక్కలు మనకుంటే ఆల్టర్నేట్ డే మనం బెండకాయలు కోసుకోవచ్చు. ఒక ఫ్యామిలీ 4 or 5 మెంబర్స్కి సరిపోతుంది. కానీ పాట్స్ మనకంత కావాల్సి వస్తుంది. టొమాటోస్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలాంటి దాంట్లో మనం మంచి కంపోస్ట్, మంచి లిక్విడ్ ఇది మనం ఇస్తే. ఇంకోటి మనం ఏం చూసుకోవాలంటే, నాకు ఇది నీళ్ళు కంపల్సరీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈస్ట్ కార్నర్ ఇక్కడ డ్రైన్ వాటర్ పోసిన కడిగినా నీళ్ళు అక్కడి నుంచి వెళ్తాయి కాబట్టి నేను అక్కడ అది కూడా నేను జాగ్రత్తగా నేను చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడంతా మనం నీట్గా పైన మనం పాకించవచ్చు. సో ఇలా మనం కొంచెం మనం ఆలోచించి మనకు కావాల్సినట్టు మనం చేసుకుంటే, ఇక్కడ మనకి మిస్ అయింది హ్యాంగింగ్ పాట్స్ అండి. హ్యాంగింగ్ పాట్స్ మనం ఇట్లా పెట్టుకోవచ్చు, కానీ కార్పెంటర్ అయితే కావాలి. అందులో హ్యాంగింగ్ పాట్స్లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే మళ్ళీ మనకు కావాల్సిందే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై.